మిత్రులందరికీ ప్రాప్షర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ శివ. ఈరోజు ప్రశాంతి హిల్స్ మన్నికొండ సరౌండింగ్లో ఒక 3 BHK ఫ్లాట్ అయితే నేను మీకోసం తీసుకొచ్చానండి. సో సరౌండింగ్ లొకేషన్ అనేది నేను మీకు ఒకసారి కవర్ చేస్తున్నాను. అండ్ సరౌండింగ్ లొకేషన్ బిల్డింగ్స్ అనేది చూపిస్తానండి. ఇది వచ్చేసి దివ్యశ్రీ వాళ్ళది ఐటీ కంపెనీస్. సో ఈ టవర్స్ ఏవైతే చూస్తున్నారో దివ్యశ్రీకి సంబంధించిన ఐటీ కంపెనీస్ అండి ఇవంతా. సో సంధ్య టెక్నాలజీస్ మీరు చూడొచ్చు. సో ఈ బిల్డింగ్ వచ్చేసి మీకు సంధ్య టెక్నాలజీస్. అండ్ ఈ రోడ్ కనెక్టివిటీ ఏదైతే నేను మీకు చూపిస్తున్నాను జూమ్ చేసి, ఇది టువర్డ్స్ జూబ్లీహిల్స్కి వెళ్ళే రోడ్ అండి ఇది. అండ్ ఏరియా సరౌండింగ్ లొకేషన్ విధంగా చూసుకున్నట్టయితే ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి ఇది. సో బయోడైవర్సిటీకి అండ్ గచ్చిబౌలి హైటెక్ సిటీ సరౌండింగ్లో ఎవరైతే చూస్తున్నారో ఈ రోజు నేను తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ ద్వారా మీ సపోర్ట్ అయినట్టు తెలియజేయండి. అండ్ అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త విజిటర్స్ ఎవరైతే ఉన్నారో మణికొండ సరౌండింగ్స్లో మనము కొన్ని ప్రాపర్టీస్ అయితే ఆల్రెడీ షూట్ చేసి రికార్డ్ చేసి పెట్టామండి. సో రెగ్యులర్గా ఆ ప్రాపర్టీస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. సో వీడియో అనేది నేను ఇప్పుడు ఫ్లాట్ ఎంట్రన్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనము ఫ్లాట్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చామండి. సో ప్రీవియస్ వీడియోలో మనము ఈ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఏదైతే ఉందో అది కవర్ చేస్తాము. ఇప్పుడు నేను ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే కవర్ చేస్తాను. సో బిఫోర్ దట్ మీకు అవుటర్ లొకేషన్లో కారిడార్ స్పేస్ అనేది నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను. సో టోటల్గా మనకి అపార్ట్మెంట్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారనేది సో టోటల్ సరౌండింగ్ లొకేషన్ ఒకసారి కవర్ చేస్తాను. ఇది వచ్చేసి మీకు స్టేర్ కేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి వీళ్ళు. అండ్ లిఫ్ట్ అనేది ఆల్రెడీ మనకి లిఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి లిఫ్ట్ వర్క్. అండ్ ఇప్పుడు నేను ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఏదైతే ఉందో అది నేను మీకు కవర్ చేస్తాను. అండ్ ఫ్లోర్ విధంగా చూసుకున్నట్టయితే మీకు ప్రతి ఫ్లోర్లో మీకు 4 ఫ్లాట్లు అయితే వస్తాయి. మీకు టోటల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 5 ఫ్లోర్స్ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఫ్లాట్స్ వచ్చేసి మీకు 20 ఫ్లాట్స్ అయితే వస్తాయి. సో ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు ఫ్లోరింగ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అండ్ ఎలక్ట్రికల్ వర్క్ ఒకటి రిమైనింగ్ ఉంది. అండ్ టైల్స్ వర్క్ ఒకటి రిమైనింగ్ ఉంది. సో బిఫోర్ దట్ మీరు ఫ్లాట్ని విజిట్ అయిపోయి మీరు సపోజ్ నెగోసియేషన్ కావాలనుకుంటే గిట్లా మీరు బిల్డర్ దగ్గర కూర్చొని అయితే మీరు డిస్కస్ చేసుకోవచ్చండి. సో లొకేషన్ విధంగా చూసుకున్నట్టయితే మీకు ప్రశాంతి హిల్స్ మణికొండ మీకు బయోడైవర్సిటీకి జస్ట్ 1/2 కిలోమీటర్ అండ్ గచ్చిబౌలికి వచ్చేసి 1.5 కిలోమీటర్ అండ్ టువర్డ్స్ హైటెక్ సిటీ వచ్చేసి మీకు 3.5 to 4 కిలోమీటర్స్ అయితే మీకు డిస్టెన్స్ వైజ్గా వస్తుందండి. సో ఇది వచ్చేసి మీకు డైనింగ్ యూనిట్ ఏరియా అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ ఇక్కడ మీరు కావాలనుకుంటే హ్యాండ్ వాష్ సింక్ బేసిన్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఒక పూజా యూనిట్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో. సో ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ సింక్ బేసిన్ కోసం వీళ్ళు ఆల్రెడీ లైన్ అయితే తీసి పెట్టారండి. అండ్ ఇది వచ్చేసి మీకు కిచెన్ యూనిట్ ఏరియాలో ఆల్రెడీ ప్లాట్ఫామ్ అయితే పెట్టారు వీళ్ళు, చూడొచ్చు మీరు. సో టాప్లో వీళ్ళు మీకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం ఆల్రెడీ అండ్ మీకు అయితే ప్లంబింగ్ వర్క్ ఉందో ప్లంబింగ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ఫ్రిడ్జ్ కోసం ఏదైతే ఉందో ఫ్రిడ్జ్ కోసం కూడా వీళ్ళు యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్లో మీకు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సపోజ్ నేను ఈరోజు తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఇస్తున్నట్టయితే లైక్ ద్వారా మీ సపోర్ట్ అయితే తెలియజేసి కొత్తగా ఛానల్ని ఎవరైతే విజిట్ అయ్యారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మణికొండ సరౌండింగ్స్లో ప్రతిరోజు మనం ఇదే విధంగా కొన్ని ప్రాపర్టీస్ 2 BHK అండ్ 3 BHK అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇప్పుడు నేను మీకు కిచెన్ యూనిట్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ ఏదైతే ఉందో అది నేను మీకు కవర్ చేశాను. సో ఇది వచ్చేసి మీకు డైనింగ్ యూనిట్ ఏరియాలో మీకు అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఆల్రెడీ నేను మీకు చూపించాను. ఇది వచ్చేసి మీకు లివింగ్ హాల్ ఏరియా అనేది చూపిస్తున్నాను ఒకసారి. టోటల్గా మీకు ఫ్లాట్ ఎస్ఎఫ్టీ విధంగా చూసుకున్నట్టయితే 1700 ఎస్ఎఫ్టీ వస్తుందండి. 3 BHK ఫ్లాట్ ప్రశాంతి హిల్స్లో లొకేట్ అయి ఉంది. మీకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందండి ఇది. సో ఇది వచ్చేసి నేను మీకు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. అండ్ విండోస్ మాత్రం చాలా స్పేషియస్గా ఇచ్చారు వీళ్ళు. సో దాని ద్వారా మీకు మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది. అండ్ ఆపోజిట్లో మీకు అటాచ్డ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ సెకండ్ బెడ్రూమ్కి మీకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అదేవిధంగా ఒక సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. సో టోటల్ సరౌండింగ్ లొకేషన్ కూడా నేను మీకు ఒకసారి కవర్ చేస్తానండి. సో ఇది వచ్చేసి అటాచ్డ్ సిట్అవుట్ ప్లేస్ అనేది ఈ విధంగా చూడవచ్చు. అండ్ సరౌండింగ్ లొకేషన్ ఆల్రెడీ నేను రూఫ్ టాప్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. అది వచ్చేసి ఆ బిల్డింగ్ వచ్చేసి మీకు దివ్యశ్రీ వాళ్ళకి సంబంధించిన ఐటీ కంపెనీ అండ్ అది వచ్చేసి సంధ్య టెక్నాలజీస్ వాళ్ళకి సంబంధించిన ఐటీ కంపెనీ అండి.
సో ప్రశాంత్ హిల్స్లో చూసుకున్నట్టయితే మీకు ల్యాండ్ ఏరియా చాలా తక్కువ ఉంది కాబట్టి పర్ స్క్వేర్ యార్డ్ ఇక్కడ 1.2 ల్యాక్ అయితే నడుస్తుందండి. సో గజం వచ్చేసి మీకు 1,20,000 నుంచి 1,30,000 దాకా గజం అయితే ఈ ఏరియాలో నడుస్తుంది ల్యాండ్ రేటు. అండ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్కి వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఎక్కడ కూడా మీకు కామన్ వాష్రూమ్ అనేది రాలేదండి. సో ప్రతి ఒక్క బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇది మీకు రెడీ టు మూవ్ పొజిషన్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ ఇంకొక 4 to 5 months అయితే మీకు టైం అయితే వీళ్ళు తీసుకున్నారు. సో 4 to 5 months టైం పీరియడ్ ఎవరైతే వెయిట్ చేసి కూడా ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో ప్రశాంత్ హిల్ సరౌండింగ్స్లో ఈరోజు నేను తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఇదే విధంగా మణికొండ, కొండాపూర్ సరౌండింగ్స్లో మనం ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేపు మరో మంచి ప్రాపర్టీతో అయితే నేను ముందుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.